ఎట్లా అసలు మాట్లాడడం చేతగాని విజయ్ చంద్ర రాజు గారు ఇట్లా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం? టాప్ 1 అని ఎలా అంటాం? మనం హైయెస్ట్ మార్క్స్ ఇస్తే మనం టాప్ 1 అంటాం. సో అలాంటి బిజినెస్లో నేను టాప్ 1 అయ్యాను. జనరల్గా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏంటంటే అండి అందరికీ తెలుసు అనుకుంటుంటారు. చాలామందికి చాలా విషయాలు తెలియదు. 16 సంవత్సరాలు మనం చదువు అయిన తర్వాత 15,000 నుంచి 25,000 వరకు మనం స్టార్ట్ చేస్తాం మన జాబ్. అదే మనం ₹1,00,000 శాలరీకి మనం రీచ్ అవ్వాలనుకుంటే దరిదాపు 3 నుంచి 5 సంవత్సరాలు మనం ఎక్స్పీరియన్స్ రావాలి. సో నేనేం చెప్తున్నానంటే మనం చిన్న ఖర్చులు చిన్న పెయిన్స్ భరించాలి. ఆ పెయిన్స్ ఆ ఖర్చులు ఏంటంటే మనకు జాబ్ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పార్ట్ టైమా, మళ్ళీ ఇంత దూరం వెళ్ళాలన్నా లేదా ఇంకోరితో మాట్లాడాలి అనేది ఒక పెయిన్ ఉంటుంది. అది ఓవర్కమ్ చేయాలి. అదే విధంగా చిన్న ఖర్చులు అంటే ఒక 1 year గాను మనం నిలబడగలిగితే మన బేసిక్ నీడ్స్ అనేవి మనకు కంప్లీట్ అవుతాయి. ఎవరైతే చూస్తున్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళు ఉన్న పరిస్థితుల మూలాన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకప్పుడు ఏంటంటే ఒక టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వస్తే మనం హ్యాపీగా ఉంటామని అనుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు. ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుందంటే ఒక రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ నడుస్తుంది. మీరు జాబ్లో ఎంత అయితే సంపాదిస్తున్నారో ఒక 1 year గాని ఇక్కడ నిలబడగలిగితే మీరు అంత సంపాదించే అవకాశం ఉంటుందండి. టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నమస్తే వ్యూస్, మీ రెగ్యులర్ జాబ్ మీరు చేసుకుంటూనే మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారా? అంటే నా వర్క్ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు, బట్ నాకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, అవసరం ఉంది అనుకుంటున్నారా? సో బెస్ట్ ఆప్షన్ మీకు ఇవాళ నేను దాని గురించి మాట్లాడతాను. బెస్ట్ ఆప్షన్ గురించి బిజినెస్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ విజయ్ చంద్ర రాజు గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నార్మల్గా అందరూ అనుకునేదే, ఓకే, నాకు వస్తున్న ఇన్కమ్ సరిపోవట్లేదు పెరిగిన ఖర్చులకి, ఓకే, ఉన్న రెస్పాన్సిబిలిటీస్కి, బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అనే నాది యాడ్ అయితే కానీ నా లైఫ్ కొంచెం సులువు అవుతుంది అనుకున్న వాళ్ళకి చాలా మంది ఆప్షన్స్ చూస్తుంటారు. అవును. యు ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. మనం ఒక్కసారి ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, రియాలిటీ అనేది మాట్లాడుకునే ముందు మీ గురించి ఒక్కసారి చెప్పండి. నమస్కారం అండి. అయితే నా గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ నా పేరు విజయ్ చంద్ర రాజు అండి. బేసికల్గా నేను ఎంసీఏ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుండేవాడిని. అయితే మా ఫ్యామిలీ ఏంటంటే ఒక బిజినెస్ ఉండేది. మాకు బిజినెస్తో పాటు ఒక వ్యవసాయం అనేది ఉండేది. సో ఒక మంచి బిజినెస్ జరిగేటప్పుడు ఏదైనా కొన్ని ఇబ్బందులు వస్తే, అంటే మనం ఒడిదుడుకులు అంటాం, ఏదైనా ఒక ఆర్థికంగా కానీ. సో అలాంటి సమయంలో ఏంటంటే నా చిన్న వయసులో మా ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. సో అలాంటి సందర్భంలో మా పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే మనకి బిజినెస్ కాకుండా ఒక మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుంది అనేది నాకు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. నాకేంటంటే అది ఫీడ్ అయింది నాకు. సో అది నాకు పెయిన్ అయింది అన్నట్టు. అప్పుడే నాకేంటంటే ఒక మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అప్పటి నుంచి నాకు ఉండేది అన్నట్టు. సో ఆ సందర్భంలో ఏంటంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, ఒక మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే అంతా మన వాళ్ళు అనుకుంటుంటాం. సో ఆ టైంకి మన వాళ్ళు కారు అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఏంటంటే మనకి సొసైటీలో మనకు కనపడుతుంటారు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు అనేది మనకు తెలుస్తుంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు డబ్బు సంపాదించడంతో పాటు ఒక మంచి లీడర్ కావాలనే ఒక ఆలోచన వచ్చిండేది. సో దాంతోపాటు మంచి ఉద్యోగం చేస్తున్నాను, అమౌంట్ ఉంది. తర్వాత ఏంటంటే ఒక బిజినెస్ ఏదైనా అంటే ఇంకా అడిషనల్ నేను అప్పుడు ఏందనుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక సమ్ ల్యాక్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. కాకపోతే నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను అక్కడ టైం కేటాయించలేను. సో ఆ విధంగా నేనేంటంటే అక్కడికి పోవడం నాకు ఇబ్బంది రావడం వల్ల నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టానో ఆ ల్యాక్స్ అంతా నేను నష్టపోవాల్సి వచ్చింది. సో అలాంటి సందర్భంలో ఏంటంటే ఇక మీదట మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ అనేది చేయకూడదు. సో అలాంటి ఆలోచనతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంటే మాత్రం చేద్దామని నా జాబ్కి సంబంధించిన అంటే ఫర్దర్ నేను ఇంకా చేసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను కూడా ఒక సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుండగా నాకు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో నేను వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు కూడా ఏమనిపించిందంటే అది పెద్దవాళ్ళ వ్యవహారం, సో మనకేం నాలెడ్జ్ లేదు, దాంట్లో మనం సక్సెస్ అవుతామనే ఒక భయం అనేది ఉండేది. సో నేను అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే సో ఇలాంటి ఒక సిస్టమేటిక్గా ఉండే ఒక బిజినెస్ నాకు ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదని నాకు అలా అనిపించింది. సో ఆ విధంగా నేను ఎంటర్ అయిన తర్వాత ఒక 6 నెలలకి నా బిజినెస్ నేను పార్ట్ టైంగా చేస్తున్నప్పుడే తర్వాత కరోనా వచ్చింది ఒక 6 నెలలకి. సో మనం మంచి మూమెంట్కి వస్తున్నప్పుడే కరోనా ఉన్నప్పుడు ఏమనిపించిందంటే మళ్ళీ కొన్ని ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయినాయి. సో ఆల్రెడీ అప్పటికే మనం జాబ్ నష్టపోయినాము. జాబ్ రిజైన్ చేద్దామనే మూమెంట్కి వచ్చేసాను నేను అప్పటికే. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం బాగా సంపాదించే అవకాశం ఉందని చెప్పి. సో అలాంటి టైంలో ఏంటంటే మా పేరెంట్స్కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సో నేను నా ప్రజెన్స్ అనేది మా ఇంటి దగ్గర ఉండాలి. సో మనం జాబ్ చేస్తూ అక్కడ ఉండలేం. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇలాంటి ఒడిదుడుకులు కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. కరోనా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే
మా ఆఫీస్లో అంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వీడికి మాట్లాడడం చేత కాదు, వీడు మార్కెటింగ్ పనికిరానని కూడా అంటున్నారు. అంటే మన ఎదురుగా అన్నారు, పక్కన అంటూ ఉంటారు, కానీ మనకు తెలుస్తుంటాయి ఏదో ఒక విధంగా. సో అలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేసి ఈరోజు లాస్ట్ 5 years నుంచి నేను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నానండి. సో ఇప్పుడు నేనేంటంటే టాప్ 1 అంటే నా డెసిగ్నేషన్ ఏదైతే ఉందో మా కంపెనీలో టాప్ 1 బిజినెస్ మ్యాన్కి నేను అచీవ్ అయ్యానండి. ఎట్లా అసలు మాట్లాడడం చేతగాని విజయ్ చంద్ర రాజు గారు ఇట్లా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ మనం నిలబడాలండి. కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలి. సో అక్కడ ఏముందనేది తెలుసుకోవడానికి స్టార్ట్ చేశాను నేను. సో ఆ విధంగా మనం టాప్ 1 అని ఎలా అంటాం, మనం హైయెస్ట్ మార్క్స్ ఇస్తే మనం టాప్ 1 అంటాం. సో అలాంటి బిజినెస్లో నేను టాప్ 1 అయ్యాను. సో నేను ఏదైతే సోషల్ మీడియా ద్వారా వచ్చానో, సో అలాంటి సోషల్ మీడియా ద్వారా అంటే నాలాగా ఆలోచించేవాళ్ళు జనరల్గా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏంటంటే అండి అందరికీ తెలుసు అనుకుంటుంటారు. చాలామందికి చాలా విషయాలు తెలియదు, మనం చెప్తేనే తెలుస్తుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే సోషల్ మీడియా ద్వారా వచ్చానో అదే సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో చేసి కొంతమందిని అంటే నాలాగా ఎవరైతే అనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కానీ ఒక చదువుకునేటప్పుడు మనం 10 మందికి చెప్పితే మన నాలెడ్జ్ పెరుగుతుంటుంది. అలాగే బిజినెస్లో కూడా నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే సంపాదించగలిగానో అది 10 మందికి చెప్తే ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను కూడా ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది నా నమ్మకం అండి. ఖచ్చితంగా కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు నిజంగా ఎవరైతే చూస్తున్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళు ఉన్న పరిస్థితుల మూలాన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితమైన సొల్యూషన్ ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత మీకు తోడ్పాటు అందుతుంది మీ ఇన్కమ్ కానీ, ఏం చెప్తారు బెస్ట్ ఆప్షన్? అయితే బెస్ట్ ఆప్షన్ నేనేం చెప్తున్నానంటే అండి, ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఒక అడిషనల్గా ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000 కావాలనే మన అవసరాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి అలా ఉంటాయి. అదే బిజినెస్ పర్సన్ అయినా సరే, చిన్న బిజినెస్ పెట్టే వాళ్ళైనా సరే, జాబ్ చేసే వాళ్ళైనా సరే. సో ఆ విధంగా ఎవరికైతే బేసిక్ నీడ్స్ ఇంకొంచెం అమౌంట్ ఉంటే బాగుంటుంది అనే వాళ్ళకి ఇది బెస్ట్ సూటబుల్ అవుతుందండి. సో ఆ విధంగా ఏదైనా సరే ఒక ట్రెండ్ అనేది ఉంటుందండి. ప్రజెంట్ ఒకప్పుడు ఏంటంటే ఒక టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వస్తే మనం హ్యాపీగా ఉంటామని అనుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు. తర్వాత ఏంటంటే కరోనా టైంలో అంతా మెడికల్ ఏది ఉన్నా కూడా డిమాండ్ ఉండేది. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బాగా ఒక ట్రెండ్ నడిచేది. ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుందంటే ఒక రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ నడుస్తుందండి. సో ఇలాంటి సందర్భంలో మనం గాన ఎంటర్ అయితే మనం పార్ట్ టైం చేసుకుంటూ అంటే మన జాబ్ చేస్తూ పార్ట్ టైం ఏదైతే మనం ఒక టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. మనం జాబ్ చేసేటప్పుడు బాస్ తిడతాడనో, లేదా ఇంకా మనం లేట్కి వెళ్తే ఇంకేమైనా అవుతుందనో, లేదా వర్క్ లాస్ట్ మూమెంట్లో మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం వర్క్ ఇచ్చారనుకోండి మనకి ఎలా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వర్క్ చేస్తాం. అదే బిజినెస్ లోకి వచ్చే కాడికి ఒక 2 hours కానీ మీకు ఏదంత అయితే మీరు టైం కేటాయించగలుగుతారు. సో ఆ టైం కేటాయించగలిగారనుకోండి, సో మీరు జాబ్ చేసినట్టుగానే బిజినెస్లో మీ పార్ట్ టైం కానీ మీరు చేసుకోగలిగితే మీరు జాబ్లో ఎంత అయితే సంపాదిస్తున్నారో అంత ఒక 1 year కానీ ఇక్కడ నిలబడగలిగితే మీరు అంత సంపాదించే అవకాశం ఉంటుందండి. అంటే ఏం చేయాలి వాళ్ళు ఎగ్జాక్ట్గా? అదే చెప్తున్నాను. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం 16 years మనం ఎడ్యుకేషన్ అంటే 16 సంవత్సరాలు మనం చదువు అయిన తర్వాత 15,000 నుంచి 25,000 వరకు మనం స్టార్ట్ చేస్తాం మన జాబ్. అదే మనం ₹1,00,000 శాలరీకి మనం రీచ్ అవ్వాలనుకుంటే దరిదాపు 3 నుంచి 5 సంవత్సరాలు మనం ఎక్స్పీరియన్స్ రావాలి. సో నేనేం చెప్తున్నానంటే చదువు గురించి ఎక్కడ నేను తక్కువ మాట్లాడట్లేదండి. మంచి చదువు ఉంటే ఇంకా మంచి బాగా ఎదగలుగుతాం మనం. సో చదువు రాని వాళ్ళు ఉంటారు. సో సపోజ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు అయిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది. కొంతమందికి జాబ్ చేస్తున్నప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాలని ఉండదు. సో కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి టైం దొరుకుతుంటుంది. సో వాళ్ళకి ఒక టైం అనేది దొరుకుతుంటుంది. సో అలాంటి సందర్భంలో ఏంటంటే లేడీస్ని మనం పంపిస్తే ఏమవుతుంది అని హస్బెండ్ భయం ఉంటుంది. లేదు హస్బెండ్ నేను పోయి పార్ట్ టైం చేస్తానంటే ఇంట్లో వైఫ్ ఏముంటుందంటే ఈయన పోయి ఇంకెక్కడ ఏమో ఇబ్బందులు తీసుకొస్తారనే భయం ఉంటుంది. సో అలాంటి భయం లేకుండా మనం లీగల్గా మనం విత్ ట్యాక్స్ హై కట్టే అంటే వైట్ మనీ అన్నట్టు. సో అలాంటి వైట్ మనీ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఒక ప్రొసీజర్ అనేది ఏంటంటే మనం చిన్న ఖర్చులు చిన్న పెయిన్స్ భరించాలండి. ఆ పెయిన్స్ ఆ ఖర్చులు ఏంటంటే మనకు జాబ్ ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పార్ట్ టైమా, మళ్ళీ ఇంత దూరం వెళ్ళాలన్నా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేదా ఇంకెవరితో మాట్లాడాలి అనేది ఒక పెయిన్ ఉంటుంది. అది ఓవర్కమ్ చేయాలండి. సో అదే విధంగా చిన్న ఖర్చులు అంటే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారి ఖర్చులు ఉంటాయి. సో మనం జాబ్కి వెళ్తాం దాంట్లో కూడా ఇట్లా. సో ఇలాంటివి మనం గాన చేస్తూ వెళ్ళామంటే గన ఒక 1 year గాని మనం నిలబడగలిగితే మన బేసిక్ నీడ్స్ అనేటివి మనకు కంప్లీట్ అవుతాయండి. అదే మనకు 3 years గాని మనం ఉండగలిగితే మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో
వాళ్ళకి మీరు టాప్ 1 వచ్చే అవకాశం ఉంటుందండి. అదే 5 ఇయర్స్ కానీ మీరు ఇక్కడ జర్నీ చేయగలిగితే మీ ఒక సమ్ జనరేషన్స్ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నట్టు. అయితే మీరు అడిగారు ఎలా దీంట్లో అచీవ్ కావాలని. ఫస్ట్ మనకు టైం ఇన్వెస్ట్మెంట్తో పాటు ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. సో ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మనకి ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాము అంటే ఒక పశుపక్షాదులు కానీ ఏదైనా ఒక ఆకలినప్పుడు ఏంటంటే వేటకు బయలుదేరుతాం. అవునా? బయలుదేరినప్పుడు ఏం బయలుదేరితే ఆహారం దొరుకుతుందనే ఒక మైండ్ సెట్తో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనకు ఒక బిజినెస్ చేయగలమనే ఒక నమ్మకం ఎలా ఉండాలంటే లైక్ మన మొబైల్ పాస్వర్డ్ లాగా ఉండాలి. సో ఆ పాస్వర్డ్ అంటే ఇప్పుడు 5 digits 6 digits పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్కి మనకు ఒక డిజిట్ తప్పు కొడితే వస్తుందండి? రాదు. సో ఆ నమ్మకంతో మనం కానీ రాగలిగితే మీకు ఇక్కడ మైండ్ సెట్తో పాటు ఒక స్కిల్ సెట్, అలాగే ఒక స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్తూ ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ అనేది ఇస్తామండి. ఆ సైంటిఫిక్ ప్రొసీజర్ ప్రకారం మామూలుగా చాలా మంది బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే చాలా టఫ్ అనేది ఉంటుంది. సో అలాంటి సైంటిఫిక్ ప్రొసీజర్ మనం కానీ ఫాలో అయితే మనం అనుకున్న లైఫ్లో ఏదైతే అడిషనల్ ఇన్కమ్ అనుకుంటున్నామో అది రీచ్ అయ్యే అవకాశం ఇక్కడ 100% ఉంటుందండి. సో వాళ్ళు యాక్చువల్లీ ఏం చేయాలి అయితే ఇప్పుడు సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం కేటాయించాలి. ఆ టైం కేటాయించినప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఒక ఫ్యామిలీ, సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆఫీస్కి వచ్చి కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ డీటెయిల్స్ తెలుసుకోగలిగితే అసలు ఏం చేయాలి అన్నది ఫోన్ చేసి కనుక్కోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి మనం ప్రొసీజర్ తయారు చేస్తాం. అలాగే ఇంకెవరెవరు ట్రై చేసుకోవచ్చు అండి? మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళు అన్నారు. అవును, జాబ్కి వెళ్ళే వాళ్ళతో పాటు మనకి ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు మనం జాబ్ చేస్తూ పార్ట్ టైం చేయాలని మనకు ఉంటుంది, కానీ చదువు లేని వాళ్ళు ఏమనుకుంటారు, సో వాళ్ళకి పార్ట్ టైం చదువు దొరకదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఇన్సూరెన్స్ పర్సన్స్ కానీ మార్కెటింగ్ పర్సన్స్కి అయితే కన్నా ఇంకా వాళ్ళు అనుకున్న ఏదైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే రిటైర్డ్ అయిన పీపుల్ ఏంటంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేరు వాళ్ళు. అవును పాపం, అవును, ఖాళీగా ఉండడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత ఎట్లుంటది అంటే ఒక 6 months 1 year వాళ్ళు రెస్ట్ తీసుకోగలుగుతారు. 1 year తర్వాత ఇంట్లో స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఇంట్లో ఉండనిరు వాళ్ళని. సో ఆ విధంగా ఎక్కడున్నా మళ్ళీ పార్ట్ టైం వెళ్ళాలని ఒక ఆలోచన ఉంటుంది. సో రిటైర్డ్ పర్సన్స్ పీపుల్ కూడా ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే, వాళ్ళకి ఎంత టైం ఉంది, వాళ్ళ వెసులుబాటుని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి మీరు ప్లాన్ చేస్తారు. స్కిల్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్తే ఏం రాదండి. అవును, కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ఎక్కడేందంటే ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణలో కాకుండా మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేసుకునే ఒక బిజినెస్ మంచి ఆపర్చునిటీ అవకాశం అండి, వరల్డ్ వైడ్ నుంచి కూడా. సో అలాంటి సందర్భంలో ఏం చెప్తున్నానంటే ప్రతిదీ మనం ఏంటంటే ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పలేమండి. ఎందుకంటే ఆన్ ద టేబుల్ మనం ఏమైనా చూపించి మనం చెప్పగలుగుతాం కదండి. ఒక వీడియోలో మనం ఒక 5 minutes 10 minutes లో మనం అంత ఎలాబరేట్ గా మనం చెప్పలేము. సో వాళ్ళ స్కిల్ సెట్ ని బట్టి వాళ్ళు ఏ టైం కేటాయించగలరో బట్టి దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎదగడానికి మీరు గైడెన్స్ ఇస్తారు మీ దగ్గరికి వస్తే. దట్స్ నైస్. అంటే దాని గురించి ఒకసారి చెప్తారా, మీ కంపెనీ గురించి? అండ్ మనం ఇప్పుడు ఒక ట్రెండ్ అని ఇంతకుముందు చెప్పానండి. ఒక మంచి ట్రెండ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్, ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకేనా? ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయినప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంటే సరిపోదండి, మంచి కంపెనీ ఉండాలి. మంచి కంపెనీ ఉంటే కూడా సరిపోదండి, మంచి లీడర్ అయి ఉండాలి. అలాంటి లీడర్ నేను అవుతాను. ఒక మంచి సపోర్ట్ ఉంటే నేను మంచి బిజినెస్ చేయగలని ఒక కసి ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే. సో నేను ఏదైతే లాస్ట్ 5 yearsలో నేను ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నానో సో అవన్నీ కూడా వచ్చే వాళ్ళకి నేను రానికుండా చూసుకుంటాను. మీ జర్నీ ఒక్కసారి ఇందాక చెప్పారు మీరు సక్సెస్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు? ఇక్కడ ప్లాట్స్ సేల్ ఎట్లా, ఒక్కసారి చెప్పండి. సక్సెస్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడో పోయి మార్కెట్ చేయాలనేది లేదా అక్కడక్కడ తిరగాలనేది ఉండదండి. సో ఆ విధంగా కాకుండా మన టయాన్ని బట్టి మనం ఎంతైతే ఆఫీస్లో మనం స్పెండ్ చేస్తున్నామా, సో మనకు అపాయింట్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, సో ఈ గ్యాదరింగ్ అంతా మనం చేసుకున్న తర్వాతే సో నా జర్నీ ఇలా అయిందండి. సో ఇప్పటిదాకా మీరు 5 years ఇందులోనే ఉన్నారు కదా, 5+ years అని చెప్పొచ్చు. 5+. సో మీ సక్సెస్ రేషియోని కంపేర్ చేసి చెప్పాలి అంటే ప్లాట్స్ వైజ్ సేల్స్ వైజ్ ఒక్కసారి ఏదైనా నెంబర్ చెప్పగలరా?
అంటే ఏ విధంగా నెమ్మరు? ఎంత అంటే ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి? ఎన్ని ప్లాట్స్ సేల్ చేసామనే కదా! మనకి మనీతో ఇంపార్టెంట్ అండి. సరే మనీ చెప్పండి. మనం ఏందంటే ఇక్కడ సమ్ బిజినెస్ చేసిన తర్వాత ఒక టీమ్ వర్క్ అనేది ఉంటది. సో మనం టీమ్‌తో మనం పని చేసినప్పుడు ఇప్పుడు ఒకరమే మనం పని చేస్తామండి. ఎన్ని గంటలు పని చేయగలుగుతామండి? కరెక్ట్. టీమ్ వర్క్ ఆల్వేస్ మేజర్ రోల్. సో మనం 8 అవర్స్ లేదా 12 అవర్స్ స్పెండ్ చేయగలుగుతాం. అదే మనం ఒక టీమ్‌ని గాని మనం మెయింటైన్ చేసే లెవెల్‌కి మనం రాగలిగినామంటే మనం ఏందంటే మనం అనుకున్న దానికంటే డబుల్, త్రిబుల్ అట్లేందంటే మనం హ్యూజ్ అవర్స్ మనం పనిచేసే అవకాశం ఉంటది కాబట్టి, ఆ విధంగా నేనేదైతే సాఫ్ట్‌వేర్‌లో సంపాదిస్తున్నాను దాంట్లో కంటే కూడా ఇక్కడ 5-10 టైమ్స్ నేను ఎర్న్ చేస్తున్నానండి. అంటే 5-10 టైమ్స్ అంటే అక్కడ 1,00,000 అయితే ఇక్కడ 5,00,000. 5-10 లక్షలు 10,00,000. డెఫినెట్‌గా. నేను అదే ఇంతకుముందు చెప్పానండి. హ్మ్. సో 1 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్. సో ఇట్లా మనం ఫస్ట్ మన బేసిక్ నీడ్స్ తెరవాలి. తర్వాత మనకు లగ్జరీ లైఫ్, తర్వాత ఎక్స్ట్రార్డినరీ అన్నట్టు. అవును. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనకి 100% సక్సెస్ ఉంటది. సో మీరు జాబ్ క్విట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ చేసుకుంటూనే మీకు ఖాళీ ఉన్న టైంలో ఇది చేసుకోవచ్చు. సో వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు గైడెన్స్ ఇస్తారు. ఎలా చేయాలి అవును. ఏంటి అనేది. మీ కంపెనీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్ని కింద డిస్ప్లే చేస్తాము. Yes అండి. సో దానికి వాళ్ళు కాల్ చేసి మీకు కనుక్కోవచ్చు కదా. కాల్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ఉమ్. మనం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సరే కాల్ చేయమన్నారు. రేపు నార్మల్గా ఎవరైనా కాల్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయాలేమో, మనం ఏమైనా డబ్బులు కట్టాలేమో, వాళ్ళకి మనకి గైడెన్స్ ఇచ్చినందుకు అనుకుంటారు. మీకు Okay. డబ్బులు కట్టాలా? లేదండి. సో నేను చిన్న చిన్న ఖర్చులు, చిన్న చిన్న పెయిన్స్ అని ఎందుకన్నానంటే అవి మనకి ఉపయోగపడేదంటే అంటే ఆ పెయిన్ మనకు తెలియాలని. సో ఇక్కడ ఎలాంటి అమౌంట్ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు అసలు వాళ్ళు ఏం జస్ట్ ఒక లేదు. ఫోన్ కాల్ అంతే. ఫోన్ కాల్, జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. జీరో ఇన్వెస్ట్మెంట్. ఎస్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మీ లైఫ్లో ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అలా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానండి. దట్స్ అమేజింగ్ అండి. సో ఎవరైనా చూస్తున్నారు, నాకు కొంచెం తోడ్పాటు కావాలి, కొంచెం గైడెన్స్ కావాలి, నేను రియలేటర్గా ఎదగాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి గైడెన్స్ తీసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.